ఈ సమయంలో మరొక ప్రశ్న దైవజనులు బ్లెస్సీ వేశ్రీ గారికి. క్రైస్తవ సంఘంలో వారి చిన్నపిల్లల పరిచర్య చాలా ప్రాముఖ్యమైనది. మన క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో కూడా ప్రతి ఆదివారం దాదాపు 1200 మంది చిన్నపిల్లలు సండే స్కూల్ అటెండ్ అవుతున్నారు. రక్షణ పొందిన టీచర్స్ వారికి చక్కని బైబిల్ పాఠాలు నేర్పిస్తున్నారు. అయితే సండే స్కూల్ పరిచర్య సంఘంలో ఎంత ప్రాముఖ్యమైనది? సండే స్కూల్ టీచర్స్కి మీరు ఇచ్చే ఆధ్యాత్మిక సలహాలు ఏంటి? సండే స్కూల్ పరిచర్య చాలా యోగ్యమైన పరిచర్య. చాలాసార్లు చిన్నపిల్లల్ని మనం డిస్పైజ్ చేస్తాం, పిల్లలకు అంత ప్రాధాన్యత ఇవ్వము. పెద్దలకు ఇచ్చే విలువ పిల్లలకి మనం ఇవ్వం. కానీ దేవుని వాక్యంలో బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడని వాక్యంలో ఉంది. సో చిన్నతనం నుండి బిడ్డలను దేవుని కొరకు ప్రభావితం చేస్తే వారి ఆత్మీయ జీవితంలో ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్, మంచి పునాది పడుతుంది. కనుక ఇంకొక ప్రాముఖ్యమైన మాట తల్లులు జ్ఞాపకం పెట్టుకోవాలి, మినిస్ట్రీ బిగిన్స్ ఎట్ హోమ్. ఇంటి నుండే పరిచర్య ప్రారంభం అవ్వాలి. కనుక చిన్నతనం నుండే, పసి వయసు నుండే పిల్లలకు దేవుని మాటలు తల్లి నేర్పించాలి. ఆ తర్వాత సండే స్కూల్కు కూడా క్రమం తప్పకుండా మన బిడ్డలను పంపించాలి. ఒకవేళ మీకు అవకాశం ఉంటే మీరు వెళ్ళే సంఘాలలో సండే స్కూల్ పరిచర్యలో మీరు వాడబడండి. ఎందుకంటే ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ క్రూషియల్. ఇంకొకటి, పరిచర్యలో వాడబడుటలో ఉండే ఆశీర్వాదం ఏంటంటే బిడ్డలకు బోధించడానికంటే ముందు దేవుడు మనతో మాట్లాడతాడండి. నేను కూడా ఒక సండే స్కూల్ టీచర్గా ఎన్నో సంవత్సరాలు సంఘంలో పరిచర్యలను వాడబడ్డాను ఒక యంగ్స్టర్గా ఉన్నప్పుడు. సో ఐ నో ద బ్లెస్సింగ్. పరిచర్య చేసినప్పుడు కలిగే దీవెన ఏంటంటే వాక్యం రెండంచులు గల వాడి అయిన ఖడ్గం. కాబట్టి పిల్లలకు దేవుని మాటలు నేర్పించాలని మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ముందు మనలను దేవుడు సరిచేస్తాడు, ముందు మనలను దేవుడు స్థిరపరుస్తాడు, ముందు మనము ఆత్మీయంగా బలపడతాము. కనుక మీకు మరి ప్రతి ఒక్కరికి కూడా చిన్న బిడ్డలకు చెప్పడం ఇట్స్ నాట్ అ బిగ్ థింగ్ కదా. దానికి సర్టిఫికేట్ అక్కర్లేదు, పెద్ద చదువు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. ఒకవేళ మీరు వెళ్ళే సంఘాలలో సండే స్కూల్ పరిచర్యలో వాడబడ్డానికి మీకు అవకాశం ఉంటే దాన్ని సద్వినియోగపరచుకోండి. వెళ్ళి మీ సేవకులను కలవండి, మీరు పరిచర్యలో వాడబడండి. ఒకవేళ మీ సంఘంలో పరిచర్యలో వాడబడే అవకాశం మీకు లేకపోతే మీ ఇంటి దగ్గర అయినా సరే, మీ ఇంటి దగ్గర ఉన్న ఇరుగు పొరుగు బిడ్డలను మీరు గ్యాదర్ చేసుకొని వారికి దేవుని మాటలు మీరు బోధించగలిగితే ఇట్ విల్ బీ అ గ్రేట్ బ్లెస్సింగ్. వారి హృదయంలో, ఆ లేత హృదయంలో దేవుని మాటలు విత్తబడినప్పుడు అవి ఎంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మారతాయి. కనుక ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. సుజానా వెస్లీ అనే గొప్ప తల్లి గురించి మనం చరిత్రలో చదువుతాం. 19 మంది బిడ్డలు ఆమెకు దేవుడు అనుగ్రహించారు, 19 చిల్డ్రన్. మరి 19 మంది బిడ్డలను దేవుడిచ్చిన ఆమె ప్రతి దినము ఆమె డైలీ కమిట్మెంట్ ఏంటంటే 1 గంట తన బిడ్డల కొరకు మోకాళ్ళ మీద గడిపేదంట. యూ కెన్ ఇమాజిన్ ఎంత ఎగ్జాస్ట్ అవుతుందో ఒక తల్లి 19 మంది పిల్లల కొరకు వారి బాగోగులు చూసుకోవాలంటే. ఆమె డ్రైన్ అయిపోతుంది చెప్పాలంటే. అయినప్పటికీ 1 గంట సమయం ప్రతి దినము ఆమె మోకాళ్ళపై గడిపేది. ఇంకొకటి ఏంటంటే ఆమె తీసుకున్న ఒక డెసిషన్, వారంలో ప్రతి చైల్డ్తో 1 గంట సేపు 1-on-1 ఆమె దేవుని మాటలు మాట్లాడేదంటండి. ప్రతి బిడ్డతో వారంలో 1 గంట సేపు, ఏదో ఒక రోజు ఆమెకు సమయం అనుకూలత ఉన్న దాన్ని బట్టి దేవుని మాటలు వారితో డిస్కస్ చేయడము, వారితో దేవుని వాక్యాన్ని పంచుకోవడం, వారికి ఏదైనా సందేహాలు ఉంటే వాటిని క్లారిఫై చేయడం, ఇలా చేస్తూ ఉండేదంట. ఆ తల్లి యొక్క గర్భం నుండి వచ్చిన 2 బిడ్డలు, జాన్ వెస్లీ అండ్ చార్ల్స్ వెస్లీ అనే 2 కుమారులు ప్రపంచాన్ని దేవుని కొరకు ప్రభావితం చేసి ప్రపంచాన్ని కదిలించారండి. కనుక చిన్న బిడ్డలను దేవునిలోకి నడిపించడం చాలా ఈజీ కూడా. ఎందుకంటే వారు వయసు పెరిగే కొద్దీ వారిలో టీచబిలిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. మాకు అది తెలుసు, ఇది తెలుసు, మాకేం చెప్పక్కర్లేదు అనే ధోరణి వస్తుంది. కానీ చిన్న వయసులో బిడ్డలు చాలా రిసెప్టివ్గా ఉంటారు, చాలా టీచబుల్గా ఉంటారు. వారికి మనం చెప్పడం చాలా సులువు. లోక మాలిన్యం అంటుకొని లోకంలో పడిపోయి చెడిపోయిన తర్వాత వారిని దేవుని దగ్గరికి నడిపించడం కంటే బాల్యంలోనే దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా మన బిడ్డలను మనం తీర్చిదిద్దగలిగితే, సంఘాలలో సండే స్కూల్లో మరి టీచర్స్గా వాడబడి బిడ్డలను ప్రభు కొరకు ప్రభావితం చేయగలిగితే వారు తొలగిపోరు, లోకంలోకి వెళ్ళిపోరు, చెడిపోరు. సమాజానికి, సంఘానికి, దేశానికి దీవెనకరంగా మన బిడ్డలు మారుతారు. కనుక సండే స్కూల్ పరిచర్య గురించి ఒకవేళ ఇప్పటివరకు ఆలోచించకపోతే ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్. మీ సంఘాలలో సండే స్కూల్ లేకపోతే దాన్ని దయచేసి ప్రారంభించండి.
మీకు ఒకవేళ దేవుడు తలాంత్ ఇచ్చినట్లయితే మీ సంఘంలో మీరు సండే స్కూల్ పరిచర్యలో వాడబడండి. ఒకవేళ ఆపర్చునిటీ లేకపోతే అట్లీస్ట్ మీ ఇంటి దగ్గరైనా ఒక చిన్న క్లబ్ లాగా మరి మీ ఇంటి దగ్గర ఉన్న బిడ్డలను గ్యాదర్ చేసి వారికి చిన్న చిన్న పాటలు, దేవుని మాటలు మీరు నేర్పించగలిగితే మరి వారు ఎంతో దీవెన పొందుకుంటారు. కనుక ఈ విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా ప్రభు పెట్టి మీకు మనవి చేస్తున్నాను.